విచారణ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాజలింగమూర్తి వేసిన పిటిషన్ను ఆధారంగా భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ కోరారు కేసీఆర్, హరీష్ రావు. ఈ నేపథ్యంలో వారిరువురు కూడా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చెప్పారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందినట్టుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడతామని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఫిర్యాదుదారు మరణించినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరగా తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే గతంలో భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరోవైపు మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిన ఘటనపై గతంలో రాజలింగం భూపాలపల్లి సంబంధించిన రాజలింగం గతంలో భూపాలపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి కోర్టు వీరిద్దరిపై కూడా అటు నోటీసులు సర్వ్ చేసింది. అయితే జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేకుండా ఉత్తర్వులు జారీ చేశారంటూ కూడా కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు తరపు న్యాయవాదులు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా భూపాలపల్లిలో వేసినటువంటి పిటిషనర్ గా ఉన్నటువంటి రాజలింగం మృతి చెందాడని కోర్టు దృష్టికి ఈ రోజు తన న్యాయవాదులు అంటే కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు తరపు న్యాయవాదులు అటు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తి రాజలింగం మృతి తర్వాత దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా చేస్తామంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. భూపాల్ జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి మృతి చెందితే ఇక విచారణ ఏ విధంగా చేపడతామంటూ కూడా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించలేదు. అంటే అయితే సుప్రీంకోర్టు, అదేవిధంగా పలు కర్ణాటక కోర్టులు తీర్పులు ఉన్నాయంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన ఇచ్చారు. ఫిర్యాదు మృతి చెందినప్పటికీ కూడా ఈ యొక్క పబ్లిక్ విచారణ అనేది కంటిన్యూగా కొనసాగించడానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయంటూ కూడా ఈ రోజు మరొకసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు తీసుకురావడం జరిగింది. తమకు వాదనలు వినిపించడానికి కొంత గడువు కోరారు. దీంతో పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. జాన్సన్, అంటే సునీల్, మీరు చెప్పినట్టుగా రాజలింగమూర్తి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు లేకుండా విచారణ ఎలా జరపాలని కోర్టు ప్రశ్నించింది. ఆ కామెంట్ ని మనం ఎలా చూడాలి? ఈ విచారణ కొనసాగుతుందా? అంటే సోమవారానికి వాయిదా వేశారు. తదుపరి విచారణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది నెక్స్ట్? మనం చూసాం ఇటీవల కాలంలో భూపాలపల్లి ఈ గ్రామంలో దారుణంగా ఏదైతే కేసీఆర్ పై, హరీష్ రావు పై కంప్లైంట్ చేసిన వ్యక్తిని అది దారుణంగా హత్య చేసిన సంఘటన మనం చూసాం. ఆ తర్వాత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హత్యపై సీరియస్ కావడం జరిగింది. ఇక విచారణ మాత్రం కంటిన్యూ కొనసాగించవచ్చు. ఒక ఫిర్యాదుదారుడు చనిపోయినప్పుడు కూడా ప్రాసిక్యూషన్ అనేది కంటిన్యూ కొనసాగించవచ్చు. దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, అదేవిధంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయంటూ కూడా ఈ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు ఇచ్చారు. ఇక వాదనలు ఇచ్చడానికి కొంత సమయం కావాలని హైకోర్టు దృష్టికి తీసుకురావడం ఇచ్చిన నేపథ్యంలో కోర్టు ఈ విచారణని సోమవారానికి వాయిదా వేసింది. మరి సోమవారం విచారణ చేపడుతుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.